గాయస్ మేరాడం పోతున్నానని చెప్పాను అదా గాయస్. మా మమ్మీ అయితే ఇప్పుడు అన్ని చదువుతుంది చూపిస్తాను అనండి. మమ్మీ ఏమేమి చదువుతున్నావు చూపి ఒకసారి. మనం మేడారం వెళ్తున్నాం నాన్న. ప్లేట్స్, ఆయిల్, కారము అవన్నీ సదిరేసిన. స్నానం చేయడానికి సబ్బు అవన్నీ పెడుతున్నా. ఇప్పుడు మనం అక్కడ తినడానికి కోసం పుదీనా చట్నీ చేస్తున్నా. పచ్చిమిర్చి, పుదీనా, ఇక చిన్నగా కొంచెం ఆలుగడ్డ ఫ్రై చేసిన. ఇప్పుడు కొంచెం పప్పు చేస్తా. ఇక కొంచెం ఒక 1 hour అయితే నేను ఫ్రీ అవుతాను. ఓకేనా? గాయస్ ఇంకా మా ఇంట్లో అయితే టెన్షన్ ఉంది. దీని చేయడం మా చెల్లి అయితే టీచర్ ఆడుకుంటుంది మంచిగా. హాలిడేస్ హోంవర్క్ ఇచ్చారు గాయస్. మేము హిందీ బేసిక్ అంతా రాసేసినాం. మళ్ళీ ట్యూషన్ పోయినాక అవన్నీ రాసేసుకుంటాం గాయస్. ఏం చేస్తున్నాం అమ్మ తల్లి? ఇగో ఈ బండల మీద గీస్తుంది. టీచర్ ఆడటంట ఇది. ఏం గీస్తుందో అసలు నాకే అర్థమవుతుంది. మా అమ్మమ్మ సీరియల్ పెట్టింది కానీ పనులనే అయిపోయింది మా అమ్మమ్మకి అయితే. చూపిస్తాను అమ్మ ఇప్పుడు. ఇంకా ఈ దేవుడికి కొబ్బరికాయలు. ఇంకో ఈ బెల్లం మొత్తం తీసుకోవాలి కానీ మళ్ళీ వెయిట్ అవుతుంది. ఫుల్ లగేజ్ ఉంది, మళ్ళీ వంట కూడా ఉంది కాదు కదా అని కొంచెం బెల్లమే తీసుకెళ్తున్నాం కదా మమ్మీ. ఇంకా మా మమ్మీ అయితే ఇప్పుడు సర్పు చేస్తుంది. ఎందుకంటే ఆడ పొయ్యి మీద వంట వేసుకోవాలి. గిన్నెకి సరుపు రాసి మట్టి రాస్తే బాసనలకు ముక్కు పోతుంది మంచిగా. ఊకే రుద్దాల్సిన అవసరం లేదు. మమ్మీ నాకు పుదీనా పచ్చడి ఫేవరెట్ అందుకే చేస్తున్నావా? మళ్ళీ అక్కడ పోయినా ఆలు టమాటో కూడా నాకు ఫేవరెట్. తింటా ఇప్పుడు నేను డిన్నర్ చేసేస్తాను గాయస్. నా డ్రెస్ చూపిస్తాను అక్కడ గాయస్ మీకు. గాయస్ ఇదైతే నా డ్రెస్ గాయస్. ఎట్లుందో కామెంట్ చేయండి. చూసారు కదా నా డ్రెస్ ఎట్లుంది గాయస్. నేనైతే ఫ్రాక్ వేసుకున్నా కానీ నేను ఇప్పేసిన ఎందుకంటే ఇట్లా పైన అంతా ఇట్లా కుచ్చుకోతుంది అందుకే ఇప్పేసిన. ఓకే గ్యాస్ ఈరోజు వీడియో అంతే. ఇప్పుడు టైం అయితే 6:42 అవుతుంది. అప్పుడే నాకు ఆకలి అవుతుంది గాయస్. ఎందుకు నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే మా ట్యూషన్లో ఎప్పుడు 6 మా బట్టలంట. ఇవంట మా డాడీ వాళ్ళవి బట్టలంట. ఇవి చెద్దర్స్ అంట. ఎన్ని రోజులు అన్ని పెట్టుకొని రెడీగా పెట్టుకుంటే చూడండి